అప్పుడు అంటే ఒక వెదర్ బాగుండక అది గైడ్ అంటే మీరు అన్నట్టు వాళ్ళకి తప్పిపోయాక రావచ్చు. వచ్చినప్పుడు అది మీకు ఎలా తెలుస్తుందండి? అది ఏదో దారి తప్పి వస్తుంది పాపం అని, అంతేగాని అంటే మనం స్క్రాంబుల్ అంటున్నారు. స్క్రాంబుల్ చేసి విజువల్గా దాన్ని చేస్తాము. అలాగే మనము రేడియో టాక్ మనం ఉంటుంది కదా, దాని ద్వారా కూడా ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఇంటర్నేషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాని ద్వారా కూడా మాట్లాడి మేము వాళ్ళతో కాంటాక్ట్ అడుగుతారు. ఇవన్నీ చూస్తే చాలా టెక్నికల్గా, అంటే అసలు పాకిస్తాన్ యాక్చువల్గా ఏంటంటే మిత్రదేశంగా ఉంటుంటే అసలు వాళ్ళ దేశమే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వాళ్ళు కానీ మిత్రదేశంగా ఉంటుంటే అసలు వాళ్ళకు డెవలప్ అవును. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న గొప్ప తప్పిదం ఏంటంటే అండి, పాకిస్తాన్ పాపులేషన్ 24 కోట్లు అండి, ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 25 కోట్లు. అంతేనా? పాకిస్తాన్ గత 47 సంవత్సరం అంటే మనకి ఇప్పుడు దాదాపు 80 సంవత్సరాలు అవుతుందా, 79 సంవత్సరాల నుంచి డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఖర్చు చేస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ రోజు పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ 2.3 లక్షల కోట్లు. ఒక చిన్న రాష్ట్రము, ఒక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రము ప్రతి సంవత్సరము ఈ డిఫెన్స్ అనేది నాన్ ప్రొడక్టివ్ కదండి. ఒక 2.3 లక్షల కోట్లు డిఫెన్స్ మీదే ఖర్చు పెడుతుంటే వాళ్ళ సోల్జర్స్ 6.5 లక్షల సోల్జర్స్, వాళ్ళకి శాలరీలు అంటే ఆఫీసర్స్ మొత్తం అందరు కలిపి, తర్వాత పెన్షనర్స్, దానికి యుద్ధ విమానాలు, షిప్స్, తర్వాత ఇవన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది మీరు ఆలోచించండి. ప్రతి సంవత్సరం అది 2.3 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే ఎన్ని సంవత్సరాలు అది నిలబడగలదండి? ఇప్పుడు మీరు అదే ఫిలాసఫీని మనం ఏదైనా ఒక రాష్ట్రానికి, తెలంగాణకు, ఆంధ్రాకు, లేకపోతే ఉత్తరప్రదేశ్కు ఉపయోగించండి. ఇన్ని లక్షల కోట్లు డిఫెన్స్ కోసం మీరు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మనకి జీతాలు ఇవ్వడానికే, పెన్షన్లు ఇవ్వడానికే కష్టం అవుతుంది. మనం అంటే మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్స్కే ఇంత డెవలప్ అయ్యి, ఇంత ఐటీ ఇండస్ట్రీ, ఇంత ఫార్మా ఇండస్ట్రీ, అన్ని రకాల ఉండే మన యొక్క పెన్షనర్స్కి పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం మనము. అది పాకిస్తాన్ అంతమంది సోల్జర్స్కి వాళ్ళకి శాలరీలు, పెన్షన్లు, యుద్ధ విమానాల్లో పోసే ATF-లు, పెట్రోల్, డీజిల్ ఎక్కడి నుంచి పెడుతుందండి? ఇది ఓబీలో పోస్తుంది. అది ఓబీలో మునిగిపోయి ఉంది. ఇప్పుడు 2.3 లక్షల కోట్లు అంటే మాటలు కాదండి. అవంతా అగ్గిలో పోసిన పన్నీరే కదా. మొన్నే రేవంత్ రెడ్డి గారు అన్నమాట, ఆయన కోసిన డబ్బులు లేనన్నాడు. అలాంటప్పుడు 2.3 లక్షలు పాకిస్తాన్కి ఎక్కడి నుంచి వస్తాయండి? మీకు ఒక విషయం తెలీదు, పాకిస్తాన్లో అన్ని ఇండస్ట్రీస్ కొలాప్స్ అయిపోయినాయి. ఎలా అంటారా, ఆఖరికి టూత్ బ్రష్ కూడా చైనా వాళ్ళు ఇస్తున్నారు 5 రూపాయలకి. ఒక 3 హెడ్స్ టిప్స్ ఉంటాయి, ఒకటి 5 రూపాయలకి అమ్ముతున్నారు. పాకిస్తాన్లో టూత్ బ్రష్ తయారు చేయాలంటే 50 రూపాయలు అవుతుంది. వాళ్ళు టూత్ బ్రష్ కూడా అక్కడ కొంటున్నారు, సైకిల్ కూడా చైనా నుంచి కొంటున్నారు, మోటార్ సైకిల్ కూడా చైనావే. పాకిస్తాన్లో ఏ ఇండస్ట్రీ లేదండి. ఒక అగ్రికల్చర్ ఉంది, మైనింగ్ కొంత ఉంది, ఏ ఇండస్ట్రీ లేదు. ఏ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ జీరో అనుకోవచ్చు మీరు. యుద్ధ విమానాలు తయారు చేయట్లా. ఇక్కడ మనం తయారు చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. బ్రహ్మోస్ మిజైల్స్, మన గన్స్ మనం తయారు చేసి ఇంపోర్ట్ కూడా చేస్తున్నాం, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. పాకిస్తాన్లో ఏమీ లేదు, ఒక గుండు సూది కూడా తయారు చేయలేదు అనేది చాలా నిజం. అలాంటప్పుడు వాళ్ళకి ఎకానమీ ఏం లేదు. ఎకానమీ లేనప్పుడు 2.3 లక్షల కోట్లు డిఫెన్స్ ఖర్చు చేస్తూ ఎక్కడ ఇస్తారండి? అప్పుల మీద అప్పులు ఇస్తూ. సో ఆ పాకిస్తాన్ అనేది ఫెయిల్డ్ స్టేట్ అండి పూర్తిగా. అందుకే నేను వార్ ఈజ్ వన్ సైడ్ అన్నాను. ఒకళ్ళ యుద్ధాన్ని దిగితే అది వాక్ ఓవర్ మనకి, అది అష్టదిగ్గమం ఉంది పాకిస్తాన్. ఇదే అంటే సామాన్య ప్రజలు అనుకుంటే ఇదే మంచి అవకాశం. పాక్ ఆక్రమిత ఏరియా ఉందటండి, అదంతా ఇప్పుడు లాగేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ముందుకు వస్తే అది మనదేనండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది మనం రాజా హరిసింగ్ అనే అతను మనకి దారదత్తం చేశాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి జమ్మూ కాశ్మీర్ మనలో కలిసింది 2 నెలల తర్వాత. ఆగస్టులో మనకి కలవలేదు. తర్వాత రాజా హరిసింగ్ అనే అతను ఇప్పుడు మన నిజాం ఎలా మన హైదరాబాద్ ని ఇండియన్ స్టేట్ లో కలిపాడో, పాకిస్తాన్ కూడా ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ ఇంక్లూడింగ్ ఆజాద్ కాశ్మీర్, మనం ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నామో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా ఇండియాలో కలిపేశాడు. కాబట్టి దొంగదారును వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అది మనం అప్పట్లో మనం దాన్ని తీసుకోలేకపోయాం. అప్పుడు మన పాలకులు మనకి ఎందుకు లేదు, కొండలు కోనలు మనకి అవసరం లేదు అని మనం వదిలిపెట్టాము. ఇప్పుడు మనం తీసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉందండి. ఇప్పుడు మీరు రిటైర్డ్ అని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే మీకు బ్యాడ్జీలు ఉన్నాయి, క్యాప్ ఒకటి పెట్టినారు. ఏంటి సార్ అదొక బ్యాడ్జ్ ఒకటి ఉంది, ఇక్కడ ఉన్నాయి మెడల్స్ లాగా ఉన్నాయి. ఏంటి సార్ ఇవన్నీ ఒకసారి? ఇవ్వండి, మేము రిటైర్ అయిన తర్వాత మన వెటరన్ అంటాం, నేను ఎయిర్ వెటరన్ అండి. మా సర్వీస్ క్యాప్ మేము వాడచ్చు. ఈ మెడల్స్ అన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వస్తాయి కాబట్టి ఈ మెడల్స్ ఇవన్నీ మాకు
సర్వీస్ ద్వారా వచ్చినాయి అంటే ఒకటి నేను కార్గిల్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశాను. అందులో కార్గిల్లో మెడల్ ఒకటి ఉంటుంది. రకరకాల మెడల్స్ దాని తర్వాత అస్సాం, నాగాలాండ్, మేఘాలయ SSM అంటారు. ఆ మెడల్ నాగాలాండ్, నేను మేఘాలయలో పనిచేశాను. తర్వాత కౌంటర్ ఇన్సర్జెన్సీ ఏరియాస్ జమ్మూ కాశ్మీర్లో పనిచేశాను, దానికి మెడల్ ఉంటుంది. అదేవిధంగా 30 years లాంగ్ సర్వీస్ మెడలు, 20 years లాంగ్ సర్వీస్ మెడలు, 9 years లాంగ్ సర్వీస్ మెడలు, ఇండిపెండెన్స్ డే మెడలు, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. ఇవి సాధారణ సామాన్య సేవ మెడల్స్ అంటారు. అవన్నీ అవి మేము ధరించవచ్చు అంటే ఎప్పుడైనా. అంటే ఈ మీరు రాష్ట్రపతి ద్వారా వచ్చినాయి కాబట్టి 20 years సర్వీసు, 9 years, మీరు చెప్పిన 10 years, 30 years అదొట్టును మీరు కార్గిల్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ మెడల్స్ అండి, ఆ సింబల్. కాబట్టి అవి మేము రిటైర్ అయిన తర్వాత కూడా మా సివిల్ కోడ్, సివిల్ డ్రెస్ మీద వాడవచ్చు. అక్కడ ఒక బ్యాడ్జ్ ఉంటుందండి సార్, మీ ఇది ఎయిర్ వెటరన్ ఎక్స్ సర్వీస్ మెన్ అండి, ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాడ్జ్ అండి. అది ఇది ఎక్స్ సర్వీస్ మెన్ తెలుస్తుంది మిగతా వాళ్ళకి. అయితే మీరు ఇప్పుడు ఒక ఆంధ్ర తెలంగాణకి ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే ఏ విధంగా హెల్ప్ చేస్తారు సార్ వాళ్ళకి? ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ అనేది ఢిల్లీలో ఉందండి హెడ్ క్వార్టర్స్. దానికి ప్రస్తుతం రిటైర్ అయిన ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి గారు ఉన్నారండి. ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అండి. ఆయన కింద ప్రతి రాష్ట్రానికి ఒక అసోసియేషన్ బ్రాంచ్ ఉంటుంది. ఈ మన 2 రాష్ట్రాలకు కలిపి ఒకటే బ్రాంచ్ ఉందండి, ఆంధ్ర తెలంగాణకి. ఇది హైదరాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేటలో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, మాకు ఎయిర్ ఫోర్స్లో రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్, ఎయిర్మెన్ ఆర్ NCs వీళ్ళందరూ మెంబర్స్ అవుతారండి. వీళ్ళందరూ వెల్ఫేర్ ఇష్యూస్, వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, వాళ్ళ పెన్షన్ పేర్లు తప్పులున్నా కానీ, సరిగా రాకపోయినా డిలే అయినా కానీ, వీటిని అన్నిటి మేము ప్రాసెస్ చేసి మన DAV అని ఒకటి ఉందండి, డైరెక్టరేట్ ఆఫ్ ఎయిర్ వెటరన్స్ ఉందండి. వారి ద్వారా CDAకి అప్రోచ్ అయ్యి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తానికి, ఎనీ రిటైర్ అయినటువంటి వెటరన్ ఉన్నాడు అనుకోండి, కళ్ళు మూసుకొని మా దగ్గరికి వచ్చేయచ్చు ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్కి. వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకే అండి. ఇక మరి మిలిటరీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ అంటే డిఫరెంట్ క్యాడర్స్ ఉంటాయి కదండి, వాళ్ళ సెలవులు ఎలా ఉంటాయంటారు? సెలవులు కానీ ఫ్యామిలీతో గడిపే సందర్భాలు అసలు ఎలా ఉంటాయంటారు? అంటే మాకు ఆఫీసర్స్కి అయితే 60 days యాన్యువల్ లీవ్ ఉంటుందండి. ఆఫీస్కి అయితే 60 days, 20 days క్యాజువల్ లీవ్ ఉంటుందండి. అదే సోల్జర్ కేటగిరీ, ఎయిర్మెన్ సోల్జర్ కేటగిరీ అయితే వాళ్ళకి 60 days యాన్యువల్ లీవ్ మరియు 30 days క్యాజువల్ లీవ్ ఉంటుందండి. వాళ్ళకి ఎక్కువ ఉన్నాయంటారా? 10 రోజులు ఎక్కువ, 60-30. సోల్జర్స్కి అయితే 60-30 అండి. మాకైతే 60-20 అండి. 60-20, 80 days. ఇంకా అటువంటి ఉండవు మీకు. ఇంకా అంటే ఇది యాన్యువల్ లీవ్ కూడా మేము 300 రోజులు మేము ఎన్కాష్ చేసుకోవచ్చు, అంటే సేవ్ చేసుకోవచ్చు. లీవ్ తీసుకోకపోతే రిటైర్ అయ్యేటప్పుడు ఆ ఫుల్ పే ఇస్తారు. వాటికి ఫుల్ పే, ఒక 300 రోజులు శాలరీ మేము ఎన్కాష్ చేసుకోవచ్చు. ఎన్కాష్మెంట్ ఫెసిలిటీ ఉంది. లీవ్ ఎప్పుడంటే లీవ్ ఇస్తారండి, కానీ ఎప్పుడన్నా ఎక్సర్సైజెస్ కానీ, వార్ అప్పుడు కానీ లీవ్ రెస్ట్రిక్ట్ చేస్తారు అంతే. లీవ్ ఎమర్జెన్సీ లీవ్ ఏమన్నా కానీ, అది కూడా వార్ టైంలో కూడా ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే, పేరెంట్స్ కానీ ఏదైనా వస్తే అప్పుడు కూడా మేము పంపిస్తాం. అంటే లీవ్ ఆపటం అనేది ఏముండదు. ఎవరైనా మదర్ కానీ చావు బతుకుల్లో ఉంటే, ఈవెన్ వార్ నడుపుతున్నప్పుడు కానీ మేము పంపించిన సందర్భాలు ఉన్నాయన్నమాట అండి. అంటే ఒకట్లేదు, ఇప్పుడు చనిపోయే వ్యక్తి ఒక సోల్జర్ యొక్క ఏదో కుటుంబ సభ్యులకి ఏమైనా అయిందా అని జరిగింది అనుకోండి, వెళ్ళవలసిన తప్ప పంపిస్తాం. అలాగే ఎక్సర్సైజ్లో ఉన్నా కానీ అతను పంపిస్తాం మేము.